తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర విభజనలో మిగిలిన అంశాలకు పరిష్కారం చూపాలని రాష్ట్రం తరపున హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు శాశ్వత పునరుద్దరణకు ఏపీ వాటా నిధులు అందించాలని కోరారు. భద్రాచలం ఏలూరు రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని విన్నవించారు. ఏటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్కలపాడు, పురుషోత్తపట్నం పంచాయతీల పరిధిలోని 19 రెవెన్యూ గ్రామాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తిరిగి విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా గ్రామాలు తెలంగాణ భూభాగాల మధ్య గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల మధ్య ఉండటంతో ప్రజలకు పరిపాలనా సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా కేంద్రం 282 కిలోమీటర్ల దూరంలో ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని ప్రస్తావించారు. ఆయిల్ పామ్ సాగు, రైతుల ఆదాయ భద్రత కోసం ఆయిల్ పామ్ గెలాలకు టన్నుకు కనీస హామీ ధర 25,000 రూపాయల చొప్పున నిర్ణయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.